హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. చూస్తున్నారు కదా, ప్లేట్లో మీకైతే ఒక మంచి దోశ చట్నీతో కనపడుతుంది. ఇది చాలా హెల్దీ అయిన ఓట్స్ రాగి దోశ అండి. పక్కన పుదీనా చట్నీ చేసుకున్నాను నేను దీనికి కాంబినేషన్గా. ఈ రెసిపీలో మనం బియ్యంకి బదులుగా రాగుల్ని యూస్ చేస్తున్నామండి. రాగుల గురించి మనకు తెలుసు కదా, కాల్షియం ఎక్కువగా ఉంటుందండి. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి, అలాగే బాలింతలకి, ప్రెగ్నెంట్ ఉమెన్కి, ఎనిమిక్ పేషెంట్స్కి రాగులు చాలా మంచిది. అలాగే ఓట్స్ని యూస్ చేస్తున్నానండి. ఓట్స్ వల్ల వెయిట్ లాస్ అవుతారు. అలాగే డయాబెటీస్ వాళ్ళకి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. ఓట్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి, డైజెషన్కి చాలా మంచిది. అలాగే ఓట్స్ వల్ల ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది, అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గి గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. మనందరికీ తెలిసిన విషయమే, పప్పుల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే మినపప్పులో కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, మన హెల్త్కి చాలా మంచిది. అయితే ఇప్పుడు ఈ ఓట్స్ రాగి దోశ కోసం నేను ఒక కప్పులో ఇలా మినపప్పు తీసుకున్నానండి, మినపగుండ్లు అన్నమాట. ఇవి ఒక కప్పు క్వాంటిటీ తీసుకున్నాను. తర్వాత సేమ్ క్వాంటిటీ రాగులు తీసుకున్నానండి. తర్వాత ఒక 2 కప్పుల ఓట్స్ తీసుకున్నాను. మనం మినపప్పు రాగులు ఎంత తీసుకుంటామో దానికి డబుల్ క్వాంటిటీలో ఓట్స్ తీసుకున్నాను. అంటే ఒక కప్పు మినపప్పు, 1 కప్పు రాగులు, 2 కప్పులు ఓట్స్ తీసుకున్నానండి. ఇప్పుడు మినపప్పుని ఒక బౌల్లో వేసుకుంటున్నానండి. అలాగే రాగుల్ని కూడా దీనిలో కలిపేస్తున్నాను. ఇవి ముందు రోజు నైట్ నానబెట్టుకుంటున్నానండి, ఉదయం దోశగా వేసుకోవడానికి. ఇలా మినపప్పుని రాగుల్ని శుభ్రంగా 2-3 సార్లు కడిగి నానబెట్టుకున్నానండి. ఓట్స్ని అయితే ఇప్పుడు నానబెట్టుకోను. ఉదయం మనం పిండి రుబ్బుకునే ముందు ఒక అరగంట ముందు నానబెడితే సరిపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే నానబెట్టుకున్న మినపప్పు రాగుల్ని శుభ్రంగా కడిగేసుకొని ఇలా పక్కన పెట్టుకున్నానండి. ఈ మధ్య నా చేతుల్ని బాగా కాల్చుకోవటం అలవాటైపోయిందండి. మొదటగా లెఫ్ట్ హ్యాండ్ కాల్చుకున్నాను, ఇప్పుడు రైట్ హ్యాండ్. చూస్తున్నారు కదండి, ఈ కప్పుతోనే నేను 1 కప్పు మినపప్పు, 1 కప్పు రాగుల్ని ముందు రోజు నానబెట్టుకున్నాను. ఇప్పుడు అదే కప్పు కొలతతో 2 కప్పుల ఓట్స్ని నేను ఒక అరగంట ముందు ఇలా కడిగేసి నానబెట్టుకున్నానండి. ఓట్స్ నానబెట్టుకొని ఒక అరగంట అయిందండి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ పట్టుకుంటాను. దీనిలో నేను ఒక 2 పచ్చిమిరపకాయలని వేసుకుంటున్నాను. ఒక 1 ఇంచ్ అల్లం ముక్కను కూడా వేసుకుంటున్నాను. తర్వాత ఒక 1 స్పూన్ జీలకర్రను కూడా ఇందులో యాడ్ చేసి ఇప్పుడు వీటన్నిటిని కలిపి దోశ పిండిలాగా మెత్తగా మిక్సీ పట్టుకుంటున్నానండి. ఇలా ముందు రోజు నానబెట్టుకున్న మినపగుండ్లు, రాగులు వేసుకొని తర్వాత ఓట్స్ వేసుకుంటున్నానండి. మనం పిండి మిక్సీ పట్టుకునేటప్పుడు ఈ ఓట్స్ నానబెట్టుకున్న వాటర్ని కూడా యూస్ చేసుకోవచ్చండి. తర్వాత దీనిలోకి కట్ చేసుకున్న ఒక 2 పచ్చిమిరపకాయలు, అలాగే అల్లం ముక్కని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి. ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే చక్కగా గ్రైండ్ అవుతాయి. మధ్యలో మనకి అల్లం ముక్కలు తగలకుండా మెత్తగా గ్రైండ్ అవుతుంది. తర్వాత 1 స్పూను జీలకర్రను కూడా వేసుకుంటున్నానండి. అన్నీ వేసేసుకున్నాం కదండి, సారీ అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అనే ఉప్పుని కూడా వేసుకోవాలండి. ఉప్పుని ఒక 2 స్పూన్లు దాకా వేసుకున్నాను. ఇక ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ పట్టుకోవటమేనండి దోశపిండి కన్సిస్టెన్సీలో. ఇలా దోశపిండిని రెడీ చేసేసుకున్నానండి. దీన్ని ఒక బౌల్లో వేసుకుంటున్నాను. ఇది కొంచెం చిక్కగా ఉంది కాబట్టి ఈ మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ కలిపి వేసుకుంటున్నానండి. ఈ పిండి యాజ్ ఇట్ ఈస్గా వేస్తే చిక్కగా ఉంటుంది కాబట్టి మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసుకొని దీన్ని దోశ పిండి కన్సిస్టెన్సీలోకి తీసుకొచ్చానండి. ఇప్పుడు దీన్ని ఒకసారి గంటతో బాగా కలుపుకొని దోశలు వేసుకోవడమే. ఇప్పుడు మీకు దోశ వేసి చూపిస్తాను. అయితే దోశ వేసుకునే ముందు చట్నీ కూడా రెడీగా ఉండాలి కదండి. అందుకని నేను ఈ టొమాటో పుదీనా చట్నీ చేయటానికి
ఒక 6 నుంచి 7 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక 2 పెద్ద టొమాటోల ముక్కలు, ఒక గుప్పెడు పుదీనా ఆకులు, 2 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1 స్పూను జీలకర్రను తీసుకున్నానండి. ఇప్పుడు ఈ ఓట్స్ రాగి దోశలోకి కమ్మగా ఉండే ఈ టొమాటో పుదీనా చట్నీ తయారీ విధానాన్ని చూపిస్తాను పదండి. ఈ చట్నీ చేయడానికి నేను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఈ ఓట్స్ రాగి దోశలోకి మామూలుగా మనం చేసుకునే పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ కన్నా పుదీనా చట్నీ, కొత్తిమీర చట్నీ ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు నేను దీనిలోకి ఇలా టొమాటో ముక్కల్ని వేసుకుంటున్నానండి. టొమాటోలు, పచ్చిమిరపకాయలు అన్నీ ఇలా వేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలుగా తుంచి వేసుకోవాలండి, లేకపోతే ఆయిల్లో వేయగానే ఇవి పేలుతాయి అన్నమాట, మొహం మీదకి చింది పడతాయి. అందుకని పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలుగా వేసుకోండి. ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది, కాకపోతే బిగినర్స్ కోసం చెప్తున్నానండి. అంటే వంట కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇలాంటి టిప్స్ బాగా ఉపయోగపడతాయి. ఈ పుదీనా చట్నీ, కొత్తిమీర చట్నీ కూడా జనరల్గా అందరు చేసుకుంటారు. తెలియని వాళ్ళకి ఈ రెసిపీ ఉపయోగపడుతుందని ఈ ప్రాసెస్ కూడా ఇందులో పెట్టడం జరిగిందండి. ఇలా టొమాటో ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఈ ఆయిల్లో వీటిని బాగా మగ్గించుకోవాలండి. వీటిని ఒక 5 నిమిషాల సేపు ఇలా మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మగ్గించుకోవడం వల్ల ఈ టొమాటో ముక్కలు త్వరగా మగ్గిపోతాయండి. మనకి చట్నీ కూడా చాలా త్వరగా తయారవుతుంది. ఒక 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూశానండి. టొమాటోలు కొంచెం మెత్తబడ్డాయి. ఇప్పుడు నేను గరిటె తీసుకొని వాటిని ఇట్లా మెత్తగా చిదుపుకుంటున్నానండి. ఇలా చేయడం వల్ల టొమాటో అనేది గుజ్జుగా అవుతుంది. టొమాటోలు బాగా సాఫ్ట్గా ఇలా మెత్తగా ఉడికిపోయాయండి. ఇప్పుడు నేను దీన్ని మరొకసారి ఇలా కలుపుకొని ఒక 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. అలాగే ఒక గుప్పెడు కడిగి పెట్టుకున్న పుదీనా ఆకుల్ని వేసుకుంటున్నాను. ఇవి వేసుకొని వీటిని కొంచెం ఒక 2 మినిట్స్ పాటు మగ్గించుకుంటే సరిపోతుందండి. ఈ పుదీనా అనేది నల్లగా అవ్వకుండా ఒక 2 నిమిషాల సేపు మగ్గించుకుంటే సరిపోతుందండి, లేకపోతే దాని ఫ్లేవర్ మొత్తం పోతుంది. అలాగే లాస్ట్లో 1 స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకున్నానండి. ఇప్పుడు వీటన్నిటిని 1 నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ దీన్ని ఉడికించుకుంటే సరిపోతుందండి, ఎక్కువసేపు అవసరం లేదు. తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు పెట్టుకొని చల్లారాక ఉప్పు వేసి మిక్సీ పట్టుకుంటున్నాను. అంతేనండి, టేస్టీ టొమాటో పుదీనా చట్నీ తయారైపోతుంది. అంతేనండి, ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా ఉండే టొమాటో పుదీనా చట్నీ రెడీ అయిపోయింది. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ హీట్ అయింది. ఇప్పుడు నేను దీని మీద దోశ వేసుకుంటున్నాను. ఈ దోశ అయితే చాలా యమ్మీగా ఉంటుందండి, చాలా క్రిస్పీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మామూలు దోశల కన్నా ఈ దోశని మీరు తప్పకుండా లైక్ చేస్తారు. ఇలా పల్చగా దోశ పిండిని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. పైగా దీనిలో మనం రాగులు, ఓట్స్ వేయడం వల్ల ఇది చాలా హెల్దీ అండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను స్వయంగా దీన్ని ట్రై చేసి చూశాను. నేను వెయిట్ లాస్ అవ్వడానికి ప్రయత్నించేటప్పుడు నాకైతే చాలా చక్కగా ఎనర్జీ వచ్చేది, అలాగే నీరసం రాకుండా వెయిట్ తగ్గడం అనేది జరిగింది. నా వెయిట్ లాస్ జర్నీని ఎప్పుడైనా మీతో పంచుకుంటానండి. ఇలా నేను దోశలు వేసేసుకొని ఇది అటువైపు ఇటువైపు చక్కగా ఇలా దూరగా బ్రౌన్ కలర్లోకి కాల్చుకున్నానండి. కాల్చుకొని ఇది పుదీనా చట్నీతో సర్వ్ చేసేసుకున్నాను. ఈ దోశలు ఒక 2 తింటే మనకి పొట్ట నిండిపోతుందండి, అలాగే చాలా హెల్దీ కూడా. సో మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేస్తారని అనుకుంటున్నాను. వేడిగా ఓట్స్ రాగి దోశ వేసేసుకొని దీనికి చాలా టేస్టీగా ఉండే ఈ టొమాటో పుదీనా చట్నీ వేసేసుకొని దీన్ని ఇప్పుడు టేస్ట్ చూసేస్తున్నానండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఈ దోశ టేస్ట్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ కామెంట్స్ నాకు చెప్పండి. మరొక టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బాయ్.